చీటింగ్ చీటింగ్ నేడు ఆ మాటలు ఫ్యాషన్గా మారాయి. సామాన్యుల దగ్గర నుంచి బడాబాబుల వరకు నిత్యం ఎక్కడో చోట మోసపోతూనే ఉన్నారు. ఇదంతా మోసం చేసేవారి తెలివితేటలు ఒకటైతే నమ్మకంగా గొంతు కోసేవారు లేకపోలేదు. ఆ కోణంలోనే చీటింగ్ సాంబశివరావు మరోమారు అడ్డంగా దొరికారు. సంధ్యా గ్రూప్ కంపెనీని మోసం చేసిన ఘటనపై సాంబాపై మరో చీటింగ్ కేసును గచ్చిబౌలి పోలీసులు బుక్ చేశారు. ఏంది సాంబా అక్రమాల భాగోతం మీడియాను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఏడుపులపాటి సాంబశివరావు తప్పిదాలు ఏనాటికైనా బయటపడక తప్పవా అన్నట్టుగా తాజాగా ఏకంగా లక్షల రూపాయలు విలువ చేసే ఓ కారును దొంగచాటుగా కుటుంబ సభ్యుల పేరుతో మార్చుకునేశారు. ఇంతకీ సాంబ చేసిన ఆ నమ్మక ద్రోహం ఏందో ఓసారి చూద్దాం. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి లైవ్ లో ఉన్నారు. కోటిరెడ్డి, చెప్పండి, వరుణ్ మోటార్స్ కుమ్మక్కు అవడాన్ని ఎలా చూసుకోవాలంటారు? ఒకవేళ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? మనకు అంటే తెలుగులో రకరకాల సామెతలు నానుడి చాలా ఉన్నాయి. ఎలా అంటే దొంగే దొంగ అని అరిచినట్లు, లేకపోతే మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కడం, ఇలా రకరకాల సామెతలు ఉంటూ వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఆరోపణల వెనక ఉన్నటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో చేసినటువంటి ఆరోపణలు చూస్తే మనకి చాలా క్లియర్గా ఈ తత్వం అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు ఏదైతే గచ్చిబౌలి స్టేషన్లో ఫిర్యాదు నమోదైందో ఈ ఫిర్యాదుకు సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒక కంపెనీని మోసగించి ఆ కంపెనీ దగ్గర తీసుకున్నటువంటి డీడీ ద్వారా తన సొంతానికి తన స్వార్జితానికి ఒక కారును కొనుగోలు చేశారు. ఇది సాక్ష్యాధార సహితంగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. జనరల్గా అంటే ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013లో సెక్షన్ 128 మనకి ఉన్నది. దీని ప్రకారం అయితే ప్రతి సంవత్సరం కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులు అప్పులు జాబితా అంతా కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా కంపెనీ యాజమాన్యం అది తయారు చేసుకుంటున్నప్పుడు ఇంతకు తీసినటువంటి అంటే ఆస్తి కనపడడం లేదు. ఇక్కడ ఏమైపోయింది అని చూస్తే ఆ రోజు తీసుకున్నటువంటి వ్యక్తి తన స్వార్థానికి తన సొంతానికి ఆ వస్తువుని కారుని తీసుకుని వెళ్ళడం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. నిజానికి సాంబశివరావు అనేటువంటి వ్యక్తి ఇతను అంటే ఏడ్పులపాటో ఇంగ్లీష్ కాబట్టి ప్రశాంతంగా మనం సరే ఏడ్పులపాటి అనుకుందాం. ఏడ్పులపాటి సాంబశివరావు అనేటువంటి వ్యక్తి సంధ్యా హోటల్కి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక డీడీ తీసుకున్నారు, లేదా చెక్ రూపంలో తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? మీ కంపెనీకి కావాల్సినటువంటి కారు నేను కొనుగోలు చేసి తీసుకొస్తాను అని చెప్పేసి తీసుకున్నారు. ఇది పరస్పర అవగాహన లేదా నమ్మకం మీద కంపెనీ యాజమాన్యం అతనికి ఆ డీడీని అందించడం జరిగింది. ఏమి అంటే చిల్లర మొత్తంగా ఇచ్చింది కాదు. 9,21,000 రూపాయలు అనేది కారు అంటే టోటల్గా దానికి అయ్యేటువంటి కాస్ట్ ఇంక్లూడింగ్ ఆర్టీఏ ఛార్జెస్తో సహా కలిపి 9,21,000 రూపాయలకి సంబంధించి ఆ చెక్కును ఆయన చేతిలో పెట్టారు. క్లియర్గా చెక్కు మీద మెన్షన్ చేసి ఉంది. అంటే దీన్ని ఎవరైతే పర్చేజర్ ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు సంధ్యా హోటల్స్కు సంబంధించినటువంటి యాజమాన్యం పేరుతోటి సంధ్యా హోటల్స్ అనేది ఉంది. సో సంబంధిత వరుణ్ యాజమాన్యం చేయాల్సినటువంటి పని ఏంది? చెక్ ఎవరైతే ఇచ్చారో లేదా ఆ డీడీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి పేరుతోటి ఆ కారుని అమ్మకాలు జరపాల్సినటువంటిది ఖచ్చితంగా ఆ వరుణ్ యాజమాన్యం చేయాల్సినటువంటి పని. కానీ ఇక్కడ సాంబశివరావు అంటే ఆయన చేసినటువంటి పని ఏదైనా కానీ సాంబశివరావు తీసుకెళ్ళి అతను పూర్తిగా దీన్ని మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా ఆయన భార్య పేరు విజయదుర్గ పేరుతోటి ఏడ్పులపాటి విజయదుర్గ పేరుతోటి ఈ కారు మొత్తాన్ని కూడా కొనుగోలు చేశాడు. ఈ కారు కొనుగోలు చేసి తన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకొని దాదాపు 3 సంవత్సరాల పైగా తను వినియోగించుకుంటూ వస్తున్నాడు. అంటే దీన్ని మనం ఎలా చూడాలి? ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి మోసంగా మనకి చాలా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. సహజంగానే ఈ కంపెనీస్ యాక్ట్ ప్రకారం కనుక చూసినట్లయితే సెక్షన్ 447 అంటే 2013కు ముందు ఉన్నటువంటి పరిధిని విస్తరించి సెక్షన్ 447 ప్రకారం కంపెనీలో ఉన్నటువంటి భాగస్వాములు కానీ ఇతర వ్యక్తులు కానీ ఒక కంపెనీని మోసగించడం అనేది చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించాలి. సరే, ఇక్కడ అయితే దానికి సంబంధించినటువంటి విస్తృతిని కూడా కంపెనీస్ చట్టం పూర్తిగా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాంటి నేపథ్యంలో ఒక వ్యక్తి కంపెనీ నుంచి తన స్వార్థం కోసం తీసుకువెళ్ళి ఒక వస్తువును కొని తీసుకొస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి తనకు అనుకూలంగా తాను సొంతానికి ప్రాపర్టీని కొనుగోలు చేయడం అంటే ఆ కంపెనీని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం అని చెప్పడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఇదే సాంబశివరావు మీద రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని ఏడ్పులు కూడా ఏడ్చారు. సరే, ఇంటి పేరుకు తగ్గట్టే ఆయన ఏడ్పులు మనం చూసినట్లయితే సంధ్యా యాజమాన్యం ఏదో తనని చీట్ చేసింది అని.
కానీ ప్రతి చోట ఈ ఆరోపణలకు సంబంధించి తన దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటో ఇంతవరకు మనకు ఒకటి కూడా చూపించలేదు. పెట్రోల్ బంక్ విషయం కావచ్చు, ఈరోజు ఈ కారు విషయం కావచ్చు. కారుకి ఇచ్చినటువంటి డీడీకి స్పష్టంగా కనిపిస్తుంది. వరుణ్ మోటార్స్ దాన్ని క్లెయిమ్ చేసుకున్నది కనపడుతుంది. తాను కొనుగోలు చేసినటువంటి వెహికల్ కనపడుతుంది. ఆ వెహికల్ ఆయన భార్య పేరుతోటి, విజయదుర్గ అని ఎవరైతే ఉన్నారో ఆయన భార్య పేరుతోటి రిజిస్టర్ అయ్యి క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఎవరిని మోసగించారు అంటే ఇప్పుడు ఇక్కడ మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. దొంగ అని అరిచినట్టు లేదా గొడవ చేసినట్లు కనిపిస్తోంది అని చెప్పడానికి. ఇక్కడ గచ్చిబౌల్లో స్టేషన్లో సెక్షన్ 406, 420 కింద ఇతని మీద కేసు నమోదు చేశారు. 406 అనేది నేరపూరిత విశ్వాస ఉల్లంఘన. నమ్మినటువంటి వ్యక్తిని ఆ నమ్మకాన్ని దెబ్బతీయడాన్ని 406 కింద చూస్తే, ఇక 420 అనేది చాలా కామన్గా మనం ప్రతి మోసగాడికి 420 అని చెప్పడం అంటే ప్రజల్లో విపరీతంగా నానుడినటువంటి సెక్షన్ ఇది. ఈ 2 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే 406 కింద 3 సంవత్సరాల వరకే జైలు శిక్ష పడిన 420 కింద 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేటువంటి అవకాశం ఉంది, లేదా 2 కూడా విధించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంత స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలు కనిపిస్తున్నటువంటి సందర్భంలో అతను చేసినటువంటి మోసాన్ని ఎలా కప్పిపుచ్చుకుంటాడనేది మనకి అర్థం కావడం లేదు. వాస్తవంగా తనకున్నటువంటి ప్రయారిటీస్ ఏంటి, ప్రత్యేకంగా చెప్పుకోవడానికి అతను ఏమి బేసికల్గా అంటే మొదటి నుంచి ఎప్పుడు జర్నలిజం వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. జర్నలిజం ఎక్కడ ఏ ఫీల్డ్లోనైనా సరే ఒక చిన్న రిపోర్ట్ కూడా చేసినటువంటి దాఖలాలు మరి అంటే దాదాపు 25 ఏళ్ళు పైగా జర్నలిజంలో నేను ఎక్కడా చూడలేదు. మిగతా వాళ్ళు ఎవరైనా చూశారేమో నాకైతే తెలియదు. ఎక్కడా కూడా ఒక జర్నలిస్ట్గా తాను చేసింది ఏమీ లేదు. పోనీ ఎనలిస్ట్గా చెప్పడానికి మనం అతని ఎనాలిసిస్ ఎప్పుడైనా చూసినట్లయితే ఏకపక్షంగా, ఏకవాక్యంగా ఒకే ఇదులు కనిపిస్తూ ఉంటుంది. పైగా తన స్ట్రాటజీ ఏంటో కూడా మనకు అర్థం కాదు. అంటే ఎనాలిసిస్ అనేది బయాస్ లేకుండా ఉన్నటువంటి వాస్తవాన్ని నిరూపించే పద్ధతిలో ఉండాలి. అలా కూడా ఉండదు. అంటే తాను కేవలం ఒక ప్రలోభాలను గురి చేయడానికో లేదా ఒక పార్టీనో ఒక వ్యక్తినో మెప్పు పొందడం కోసమో చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జర్నలిస్ట్ ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తి. సరే, ముసుగు వేసుకోవడం మనకు సంబంధం లేని విషయం, ఆ సంబంధిత యాజమాన్యానికి వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ అతను చేస్తున్నటువంటి పని ఏంటి, దీనిని అడ్డం పెట్టుకొని అన్ని చోట్ల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగులు, లేదు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళడం, తాను ఒక కీలకమైనటువంటి వ్యక్తిని అని చెప్పి వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం, ప్రజల్ని వంచడం. చాలా చోట్ల ఈ మధ్య కాలంలో కూడా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమందికి పార్టీ టికెట్లు ఇప్పిస్తానని చెప్పి రకరకాల ప్రలోభాలకు గురి చేశాడు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అవి క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉన్నారు. ఇక ఆయన తీసుకొస్తున్నటువంటి సపోర్టర్స్ని చూసినా కూడా మనకు తెలుస్తూ ఉంది ఎవరు ఎంత చీటర్స్ అనేది. ఇలాంటి వ్యక్తి ఒక కారును కొనుగోలు చేస్తాను అని చెప్పేసి సంధ్యా హోటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం నుంచి ఒక చెక్కు తీసుకువెళ్ళి దానిని తన సొంతానికి తీసుకున్నారు అనేది మనం చాలా స్పష్టంగా, ఇది సి బుక్ సంబంధించినటువంటిది. ఇప్పుడు ఇందులో చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. వెహికల్ నెంబర్ దగ్గర నుంచి ఏడ్పులపాటి విజయదుర్గ సి బుక్లు క్లియర్గా రిజిస్టర్ అయ్యి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇచ్చినటువంటి చెక్కుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో ఇది సంధ్యా హోటల్స్ యాజమాన్యం ఇచ్చిందని క్లియర్గా తెలుస్తున్నప్పుడు అతను ఏ విధంగా తన సొంతానికి తీసుకుంటాడు? తీసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి పోని ఆ అమౌంట్ కట్టేసి పర్చేజ్ కింద తను కొనుగోలు చేసినట్లు ఏమన్నా చేశారా? అది చేయలేదు. అంటే ఏంటి, ఇక్కడ ఒక కంపెనీని ఉద్దేశపూర్వకంగా తాను మోసగించి వాళ్ళకి సమకూర్చాల్సినటువంటి ఆ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా తాను సొంతం చేసుకున్నటువంటి కుట్రపూరితమైనటువంటి మోసంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. అయితే ఇతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి మనకు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా బేస్లెస్ వాదనలతోటి, ఎలాంటి దానికి బేస్ ఏదైనా అంటే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలకి ఇలా సాక్ష్యాలు ఆధారాలు పెట్టుకున్నాం. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఫిర్యాదు ఇవ్వగానే జేబులో పెట్టేసుకొని వెంటనే ఎవరూ చేయరు. దానికి ప్రాథమికంగా కొన్ని ఆధారాలు మనం స్పష్టంగా ఇవ్వకుంటే ఎక్కడ కూడా కేసు నమోదు చేయరు. ఇక బంక్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన స్థలం ఏదో ఆక్రమించినట్లు విచిత్రంగా ఒక ఆరోపణ చేసుకుంటూ వచ్చారు. కానీ నిజంగా ఆయన మాట్లాడుతున్న సమయంలోనే ఇక్కడ హెచ్పిసిఎల్ అధికారులు ఏదైతే ఆక్రమణకు గురైందని చెప్పి స్థలం ఉందో దానికి ఫెన్సింగ్ వేయడం, ఎలా చూడాలి దీన్ని? అంటే ఏ ఆధారం లేకుండానే హెచ్పిసిఎల్ అధికారులు చర్యలకు పాల్పడతారా? అంటే బేస్ లేకుండా ఏదో ఒక వాదన చేయడం, ఇతని ద్వారా మరి ఏదైనా ప్రయోజనాలు ఉండే యాజమాన్యాలు భరిస్తున్నాయేమో. ఇతను జనరల్ యాంకర్గా తనేదో ప్రజెంట్ చేస్తూ ఉండొచ్చేమో, కానీ అతనైతే ఎనలిస్టు కాదు, ఖచ్చితంగా జర్నలిస్ట్ కాదు అని చెప్పడానికి మాత్రం సందేహించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే మొత్తంగా చూసినట్లయితే ఈ కారు విషయంలో మాత్రం
చాలా క్లియర్గా అతను ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి దోపిడీ దురాగతానికి మోసానికి పాల్పడ్డాడని చెప్పడానికి సెక్షన్ 406 420కి ఖచ్చితంగా అర్హుడని చెప్పడానికి మాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే కంపెనీ యాజమాన్యం ఉందో అంటే చెక్ ఇచ్చినటువంటి యాజమాన్యమే కాకుండా కారును అమ్మినటువంటి సంస్థ వరుణ్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఎవరు చెక్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే, లేదా వాళ్ళ దగ్గర నుంచి లిఖితపూర్వకంగా తీసుకొని ఆధారం తీసుకున్న తర్వాతే కారును ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అదేమీ చేయకుండా ఒక వ్యక్తి చెక్కు తీసుకురాగానే ఇమీడియట్గా చేసేస్తే అది ఎలా సాధ్యమవుతుంది? చాలా కంపెనీలకు సంబంధించినటువంటి అకౌంట్స్ అన్నీ కూడా అకౌంటెంటో లేదా అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఉద్యోగి ద్వారానో వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. వాళ్ళు తీసుకువెళ్ళిపోయి మిగతా చోట్ల కంపెనీలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఏ వ్యవహారమైనా సరే వాళ్ళ సొంతానికి చేసుకుంటాము అంటే సంబంధిత కంపెనీ అంగీకరిస్తుందా? అంగీకరించదు కదా. సో ఒక కంపెనీ నుంచి వచ్చి చెక్కు రాగానే వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ ఏదీ లేకుండా అతని పేరుతోటి కారు ఇవ్వడం అనేది వరుణ్ యాజమాన్యం చేసినటువంటి తప్పిదం. ఇందులో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇందుకు శిక్షార్హులని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది విచారణ తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ తేలేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్షన్లే మనకు చెప్తున్నాయి. ఈ సెక్షన్ ప్రకారం చూసినట్లయితే దాదాపు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానాలు విధించేటువంటి అవకాశం ఉంది. అవి రెండింటినీ కలిపి కూడా విధించేటువంటి అవకాశం ఉంది. అన్నింటికీ మించి ఏంటి అంటే కంపెనీస్ యాక్ట్లో ఉన్నటువంటి 447 సెక్షన్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యాలు కావచ్చు లేదా బయట వ్యక్తులు కావచ్చు కంపెనీని మోసగించడం అనేది తీవ్ర నేరంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటిది. చట్టం గతంలో ఉన్నటువంటి కంపెనీస్ యాక్ట్ని 2013లో సవరించిన తర్వాత చేర్చినటువంటి అంశం కాబట్టి ఈ పరంగా చూసుకున్నా కూడా అతనికి కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో బాధ్యులుగా A1గా ఉన్నటువంటి ఎవరైతే ఈ కారు తన పేరుతో అంటే తన భార్య పేరుతో పెట్టారు కాబట్టి తను A1గా మొదటి ముద్దాయిగా ఉన్నప్పటికీ రెండో ముద్దాయిగా అంటే ఇక్కడ నుంచి చెక్కు తీసుకువెళ్ళింది సాంబశివరావు కాబట్టి రెండో నిందితుడిగా ఈ సాంబశివరావు ఉంటాడు. మూడో నిందితులుగా కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా ఎవరి చెక్కు ఎవరి ద్వారా వచ్చింది ఎవరి డబ్బులు అనేది లేకుండా కారుని యాజమాన్యానికి అతనికి అప్పచెప్పి యాజమాన్యానికి కాకుండా అతనికి అప్పచెప్పడం ద్వారా చేసినటువంటి తప్పుకి ఖచ్చితంగా వరుణ్ మోటార్స్ కూడా ఇందులో ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇందులో మనం ఈ విషయం చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవం స్వాతి. రైట్. థ్యాంక్ యూ కోటిరెడ్డి. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.